హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మన దగ్గర ఉన్న మనీని మల్టిప్లై చేయడం ఎలాగా అనేది చెప్తాను. అది కూడా జీరో రిస్క్తో. అది ఏంటి అంటే పోస్ట్ ఆఫీస్లో ఎంఐఎస్ స్కీమ్ అనేది ఒకటి ఉంది, విచ్ ఈజ్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనమాట. అంటే ఇందులో మనము ఒక లంసమ్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తే 5 years వరకు లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఆ 5 years మనకి ఇన్వెస్ట్ చేసిన మనీ మీద మనకి ఎవ్రీ మంత్ కొంత ఇంట్రెస్ట్ అనేది ఇస్తూ ఉంటారనమాట. సపోజ్ ఇఫ్ ఎట్ ఆల్ 10 lakh అనేది మనం ఇన్వెస్ట్ చేసాము అంటే పర్ మంత్ మనకి 6,100 రూపీస్ అప్రాక్సిమేట్గా గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా ఎవ్రీ మంత్ ఒక పర్టికులర్ డేట్లో క్రెడిట్ అయిపోతుంది. అంటే 5 years కాబట్టి మనకి 60 months ఉంటాయి కాబట్టి అప్రాక్సిమేట్గా 3,66,000 వస్తుంది మనకి. సో ఇప్పుడు అసలు పాయింట్ అనమాట. చాలామంది ఇంతటితోటి ఈ 6,100 వచ్చేసింది కదా అని లైక్ ఇదర్ సేవింగ్స్లో కానీ లేదా పర్సనల్ యూస్కి వాడుకోవడం కానీ చేస్తుంటారు. బట్ ఇఫ్ ఎట్ ఆల్ ఫినాన్షియల్ కండిషన్ అనేది గుడ్గా మనకి బెటర్గా ఉంది, ఈ 6,100 మనకి లేకపోయినా మన లైఫ్ అనేది ప్రొసీడ్ అవుతుంది అని అనుకుంటే ఈ 6,100లో 500 తీసుకెళ్ళి సేమ్ పోస్ట్ ఆఫీస్లో రికరింగ్ డిపాజిట్ కింద పెట్టండి. అంటే ఈ 5,000 ఇక్కడ వచ్చే మనీలో సకుంతం ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ఫండ్స్ తీసుకొని మనం సేమ్ 5 yearsకి 60 monthsకి ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో అంటే మనం అప్రాక్సిమేట్గా 3 lakhs అప్రాక్సిమేట్గా కాదు 5,000 పెడితే 3 lakhs పెడతామన్నమాట షార్ట్గా. సో అగైన్ దీని మీద మనకి ఇంకొక ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అయ్యి అప్రాక్సిమేట్గా 3,56,000 అనేది ఆఫ్టర్ 5 years అమౌంట్ వస్తుంది. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ 5 yearsకి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 10 lakhs అలాగే ఉంటుంది. అగైన్ ఇక్కడ మనకు ఒక 3,56,000 రూపీస్ ఎక్స్ట్రాగా వస్తుంది. టోటల్గా చూసుకుంటే మనకి ఇక్కడ ఒక 3,66,000 వచ్చింది. అంటే 6,100 చొప్పున 3,66,000 వచ్చింది. అండ్ అగైన్ 3 lakhs ప్రిన్సిపల్ తీసేస్తే దీని ప్రిన్సిపల్ అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఒక 56,000 వచ్చింది. అంటే 4,22,000 మనకి వచ్చింది. ఎట్ ద ఎండ్ మనకి ఇక్కడ ఒక 10 lakh, ఇక్కడ ఒక 4,22,000 వచ్చింది. అండ్ ఇక్కడ అగైన్ మనకి 1,100 అనేది పర్సనల్గా యూసెస్ కానీ ఇంకా దేనికైనా వాడుకుంటూ ఉండొచ్చు. బికాస్ వీఆర్ ఇన్వెస్టింగ్ ఓన్లీ 5,000 కాబట్టి ఇక్కడ. సో ఏ బ్యాంక్ తీసుకున్నా కానీ బ్యాంక్లో ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఐ థింక్ 6 to 6.5 మధ్యలో ఉంది గవర్నమెంట్ బ్యాంక్స్లో. సో ఏ బ్యాంక్స్ తీసుకున్నా కానీ మనకి ఇంత % రిటర్న్స్ అనేది రాదనమాట. అండ్ దిస్ ఈజ్ జీరో రిస్క్. ఎందుకంటే దిస్ ఈజ్ ఆపరేటెడ్ బై గవర్నమెంట్ కాబట్టి ఎటువంటి రిస్క్ లేకుండా మనం పెట్టిన డబ్బుని సేఫ్గా ఉంటుంది. సో నచ్చితే మీరు కూడా ఇది ఫాలో అవ్వచ్చు. సో అదే అనమాట నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్న మనీ టిప్. అంటే ఏంటి అంటే లాజిక్ ఇక్కడ మనీని సృష్టించడం. మనం కష్టపడి ఏం చేసుకున్న దానినే వదిలేసి ఇంకొక లైక్ మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉన్నామంటే ఇట్ విల్ రీక్రియేట్ మోర్ మనీ అనమాట. సో అది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. దట్స్ ఇట్ దిస్ వీడియో. బాయ్.